చెత్త సమాజం చెత్త నా కొడుకులు రా. నెలలో 3 సార్లు ఉద్యోగం మారాల్సి వచ్చింది. అసలు ఏమైందిరా నీకు? నేనేం మాట్లాడినా వాళ్ళంతా నన్ను చెడ్డగా తీసుకుంటున్నారా. నువ్వు అక్కడ ఏం మాట్లాడావో నాకు తెలియదు కానీ రా, ఏమనుకోనంటే ఒక మాట చెప్తా, నీకు నోటు దురుసు ఎక్కువరా. నాకు నోటు దురుసా? నేను ఉన్నందుకు చెప్తాను రా, దాంట్లో తప్పేముంది? నీకు అర్థమయ్యే విధంగా ఒక కథ చెప్తారా. పూర్వం రాజు ఉండేవాడు. అతనికి నిద్రలో చెడ్డకాలు వచ్చింది. ఉదయం లేవగానే ఒక జ్యోతిష్కుని పిలిపిస్తాడు. అతనికి రాత్రి వచ్చిన కళ గురించి చెప్తాడు. ఆ కళ వినగానే జ్యోతిష్కుడు విని, నీకంటే ముందే రాణి పిల్లలు అందరూ నీ ముందే చనిపోతారని చెప్తాడు. దానికి రాజు కోపం వచ్చి అతన్ని జైల్లో పెట్టిస్తాడు. అవునా? ఆ రాజు భట్టుడితో వేరే జ్యోతిష్కుడిని పిలిపిస్తాడు. జ్యోతిష్కుడు రాజు చెప్పిన కళ విని మీ ఫ్యామిలీ కంటే మీరు ఎక్కువ కాలం జీవిస్తాడని చెప్తాడు. రాజు ఆనందంతో డబ్బులిచ్చి పంపించేస్తాడు. ఈ కథలో నీకేమర్థమైందిరా? ఇద్దరు చెప్పింది ఒకటే, చెప్పే విధానంలో తేడా ఉంది. అవునా? అవునరా. అలాగే నిన్న ఒక మాట అన్నావురా, దానికి నేను చాలా ఫీల్ అయ్యా. నేను నిన్న వేసుకొచ్చిన షర్టు బాగాలేదని నా మొహం మీద చెప్పేశావు. దాన్ని అలా కాకుండా, అరే ఈ షర్టు కంటే మొన్న వేసుకున్న షర్టు బాగుందిరా అని చెప్తే నాకు అర్థమైంది కదరా ఈ షర్టు బాగాలేదని. అలా చిన్న చిన్నవి మనం మాట్లాడుకునే విధానంలో మార్చుకుంటే ఎక్కడైనా బతికేచ్చురా. నువ్వు చెప్పేది 100% రైట్ రా. నేను మారతాకు ప్రయత్నిస్తాను రా. థ్యాంక్ యూ రా.